హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలానే ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఎప్పుడు నాకు ప్రాసెస్ తెలుసు, ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను. నాకు ప్రాసెస్ తెలుసు ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి. బట్ నేను ఎప్పుడు ఇంట్లో ట్రై చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో అది ప్రాసెస్ ఏంటని కూడా నేను చూపిస్తాను. అండ్ అలానే ఎలా వచ్చిందని కూడా చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో నేను ఇక్కడ చాపింగ్ బోర్డ్ తీసుకొని హియర్ నేను 4 పొటాటోస్ తీసుకుంటున్నాను పీల్ చేసుకోవడానికి. బాగా వాష్ చేసుకొని నేను పీల్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఇక్కడ ఒక మ్యాజిక్ చేస్తున్నాను చూడండి. వావ్, చూసారా ఎలా పీల్ అయిపోయాయో? మీరు కూడా అలానే చేయండి. అలా పీల్ చేసుకున్న పొటాటోస్ని ఇలా కట్ చేసుకోవాలి. తెలుసు కదా ఎలా కట్ చేసుకోవాలో. లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉంటాయి, ఎలా కట్ చేసుకుంటాం తెలుసు కదా, అలా కట్ చేసుకోవాలి. హియర్ నేను మొత్తం అన్ని పొటాటోస్ నేను కట్ చేసుకుంటున్నాను. అలా కట్ చేసుకున్న పొటాటోస్ని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఎంతవరకు వాష్ చేసుకోవాలంటే బాగా ఆ వాటర్ మొత్తం కొంచెం వైట్ కలర్లో వచ్చేలాగా వాష్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వాటర్ చూసారా ఎలా ఉన్నాయో? సో ఆ వాటర్ మొత్తం ఆ కలర్లో కాకుండా వైట్ కలర్లో రావాలన్నమాట. సో నేను మళ్ళీ సెకండ్ టైం వాటర్ చేంజ్ చేసుకొని మళ్ళీ వాష్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ అయితే చాలా వైట్గా వచ్చాయి. చూడండి, మీకే కనిపిస్తుంది కదా. నేను ఎంత వాష్ చేస్తున్నా సరే మళ్ళీ కలర్ చేంజ్ అవ్వట్లేదు. సో ఇలా వస్తే సరిపోతుంది. సో అలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఐస్ క్యూబ్స్ తీసుకోవాలి. ఐస్ వాటర్ అయినా ఓకే, నా దగ్గర ఐస్ వాటర్ లేదు, అందుకే ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను. సో అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాక అలానే మనం కొంచెం కాదు, ఒక 2½ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ నేను అందులో వేస్తున్నాను. మనం ఈ సాల్ట్ ఎందుకు వేసుకుంటున్నామంటే ఫ్రెంచ్ ఫ్రైస్లో ఓన్లీ టేస్ట్ వచ్చేది సాల్ట్ వల్లే. అండ్ ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్లో మనం ఆల్రెడీ వాష్ చేసుకుని ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసి మనం ఒక 20 minutes డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 20 minutes డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని చెప్పాను కదా, ఇక్కడ నేను అదే చేస్తున్నాను. అండ్ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. టైం ఫాలో అయితేనే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. సో మస్ట్ అండ్ షుడ్గా టైంని మాత్రం ఫాలో అవ్వండి. సో అలా ఫ్రెంచ్ ఫ్రైస్ని బయటకు తీసాక ఒక వైట్ క్లాత్ మీద ఇక్కడ నేను చేస్తున్నాను కదా, సో అలా కొంచెం మొత్తం ఎక్కువ ఆరకూడదు, కొంచెం వాటర్ మొత్తం పోయినంత వరకు కొంచెం అలా ఆరనివ్వాలి. అలా ట్యాప్ చేసుకుంటూ పై వాటర్ కూడా తీసేసుకుంటే మొత్తం ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్ మొత్తం. ఆయిల్ హీట్ ఎక్కాక మనం బయట తీసి పెట్టుకున్నాం కదా ఫ్రెంచ్ ఫ్రైస్ ఆయిల్లో వేసేయాలి. ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. అలా మనం 50% ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక బయటికి తీసేయాలి. లైక్ ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఫ్రైస్ని ఇలా ప్లేట్లో వేసి మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఒక 20 minutes మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫ్రైస్ని ఇలా తీసి మళ్ళీ ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్ అండ్ హియర్ సౌండ్ చూసారు కదా, ఎంత సౌండ్లో మీకు తెలిసిపోతుంది ఎంత బాగా వచ్చున్నాయి అని చెప్పేసి. నిజంగా అండి, చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫ్రెంచ్ ఫ్రైస్. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అండ్ అలానే నా ఇన్స్టాగ్రామ్ కింద ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది. సో ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఫాలో అవ్వండి నన్ను. నిజంగా చాలా బాగున్నాయి. లైక్ కావాలా? లేట్ అయిపోయింది, రాత్రి 11:30కు పెడితే ఎవరు తింటారు ఫ్రెంచ్ ఫ్రైస్? సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. అండ్ నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్ వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఆ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.